నమస్కారం అందరికి. నేను మీ ఆర్జే నీరజ్. నేను మీ ఆర్జే శ్రీషిత. ఈ రోజు మనం ఒక పవిత్రమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలోని పౌర్ణమి రోజు ఈ పండుగ జరుపుకుంటాము. ఈ రోజున తులసి పూజ చేసుకోవడం, దీపాలు వెలిగించడం, ఉపవాసం ఉండడం, పూజలు చేయడం శుభం అని చెబుతారు. పురాణాల్లో చెప్తున్నట్లుగా ఈ రోజు భగవంతుడు శివుడు అనంత జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇంటి ముందు దేవాలయాల్లో వరుసగా దీపాలు వెలిగించుకుంటారు. దీనిని కేరళలో త్రికార్తిక అని, తమిళనాడులో కార్తిగై దీపం అని పిలుస్తారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం. శాస్త్రవేత్తలు చెప్తున్నట్లు కార్తీక మాసంలోని పౌర్ణమి రాత్రి చంద్రుడు భూమి మధ్య ప్రత్యేకమైన సమస్థానం ఏర్పడుతుంది. అందుకే ఆ రాత్రి ధ్యానం, ప్రార్థన, దీపారాధనలు చాలా శక్తివంతంగా ఉంటాయంట. చూసారా, ఒక చిన్న దీపం చీకటిని తొలగించగలదు. అలాగే మన మంచి మాటలు మన జీవితాన్ని వెలిగిస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమి మన ఉదయాల్లో ఇంట్లలో వెలుగులు నింపుకుందాం. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. Do follow It Is Color Studio. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి.